శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం. ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 99, రెండవ భాగం. నా స్వర్గం నంబర్ 477. పిల్లులు ఎక్కువగా మధ్యాహ్న సమయాల్లో ఎండలో పడుకొని తమ శరీర అంగాలను నోటితో నాకుతూ వాటికి విశ్రాంతి ఇస్తూ కొత్త శక్తిని సూర్యరశ్మి ద్వారా పొందుతూ బద్ధకంగా కళ్ళు తెరిచి మూసుకొని మూతపడే స్థితిలో ఉంటాయని ఎవరైనా గమనించారా? నేను గమనించాను. దీని మీద, ఈ నిద్ర మీద పరిశోధన చేస్తే అది యోగ నిద్ర అని తెలిసింది. తొక్కలోది. పిల్లులు కుక్కలు నిద్రలో ఉండి పునఃశక్తిని సంపాదించుకుంటూ ఉంటే మానవుడైన నేను ఈ నిద్రను పొందకపోతే జన్మ వృధా అని నాకు తెలియకుండానే యోగ నిద్ర సాధన చేయటం ఆరంభించాను. అందుకే వీటిని నేను నా ప్రకృతి గురువులుగా ఈ గ్రంథంలో రాయటం జరిగింది. ఇలా మా ఇద్దరు యోగ నిద్ర కొన్ని సెకండ్లతో మొదలయ్యే ప్రస్తుత జన్మలో 294 నిమిషాల దాకా వెళ్ళే స్థితికి చేరుకున్నాము. 48 నిమిషాలకు ఒక మన్వంతర కాలం విలువ, అనగా 71 మహాయుగాలలో జరిగే విషయాలు తెలుస్తాయని విషయం మాకు తెలియకుండానే జరిగింది. అలాంటిది 144 నిమిషాల దాకా వెళ్ళడం అంటే ఒక బ్రహ్మకాలం, అనగా పరమశూన్యం దాకా. ఫైనల్లో పరమశూన్యమే ఉంటుందని, అందులో బ్రహ్మాండ కృష్ణబిలం ఉంటుందని, అది అంతరించిపోతే కలలాంటి విశ్వం అంతరించిపోతాయని తెలుసుకునేసరికి మా బుర్రలు కృష్ణబిలంలాగా తిరగటం మొదలైంది. మా బుర్రలు బ్రహ్మాండ చక్రంలాగా తిరగటం మొదలైనాయి. అలాగే ఇంతవరకు 48 నిమిషాలకు, అనగా 10 లక్షల సంవత్సరాలకు మించి సాధన చేయలేకపోయారని కారణం వారి ఇష్టకోరిక మాయ, లేదా ఇష్ట పదార్థ మాయ, లేదా సహనశక్తి మాయ, ఆలోచన, సంకల్పం, స్పందన, ఆనందం, ఆశ, భయం లాంటి మహామాయలు దాటలేకపోయిన వారి కళా ప్రపంచంలోకి మేము వెళ్ళి తెలుసుకోవటం జరిగింది. ఎందుకంటే మేము విశ్వప్రపంచం కళలోనికి ప్రవేశించటం అప్పటికే జరిగింది. ఎవరైతే 49 నిమిషాలకు వెళతారో వారు విశ్వకళా ప్రపంచంలోనికి అడుగుపెట్టడం జరుగుతుందని గ్రహించండి. కానీ ఇప్పటి వరకు ఎవరూ కూడా 48 నిమిషాలకు మించి యోగనిద్రలో లేరని, కారణం వారికే తెలియని కోరికామాయలో పడుతున్నారని మేమిద్దరం గ్రహించాము. అంటే ఉదాహరణకి మన బుద్ధుడు కాస్త కోరికలేని సమాజం చూడాలని కోరిక కోసం పునర్జన్మ ఎత్తి ఉన్నట్లుగానే కనిపించే నామరూప దేవతలంతా కూడా వారి ఇష్టకోరిక మాయ కోసం కొన్ని జన్మలు ఎత్తుతూ లేని సృష్టి ఉన్నట్లుగా ప్రచారం చేస్తున్నారని మా సాధనా సమయం 48 నిమిషాలు దాటి 36 సెకండ్స్ దగ్గరకు వచ్చినప్పుడు నాకు అవగతమైంది. దానితో మా బుర్ర తిరగటం మొదలైంది. ఇలా కాదనుకొని ఫైనల్ చేయాలని యోగనిద్రలో పరిశోధన చేయటం మొదలుపెట్టాను. అనగా యోగనిద్రలో 48 నిమిషాలు దాటి ముందుకి ఎంతవరకు తీసుకుని వెళితే, అనగా ఈ విశ్వకళా ప్రపంచంలోకి మేము ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు వెళ్ళాలని నిర్ణయించుకొని యోగనిద్ర సాధన అభివృద్ధికి మా వంతు ప్రయత్నం సాధన చేయటం ఆరంభించాము. ఇదంతా కూడా నిద్రలోనే, యోగనిద్రలోనే అని గ్రహించండి. ఇక్కడ చాలామందికి చిన్న సందేహం రావచ్చు. అది ఎలా అంటే, కలలో ఎలా ప్రయాణిస్తాము అన్నప్పుడు మేము భౌతికంగా మా స్థూల శరీరం నిద్రలోనే ఉంటుంది, అనగా భోగనిద్రలో కాదని, యోగనిద్రలో అంటే నిద్ర మెలకువ స్థితి అన్నమాట. నిద్రలో మా స్థూల శరీరం ఉంటే మెలకువలో మా సూక్ష్మ శరీరం ఉంటుంది. అప్పుడు మా ప్రయాణం కుండలినీ శక్తి జాగృతి కాస్త మా యోగ చక్రాలలో ప్రవేశించినప్పుడు ఆయా చక్రాల కళా ప్రపంచంలోకి మా సూక్ష్మ శరీరం ప్రయాణించేది. ఒకటి గ్రహించండి, జాగృతికి కొన్ని వందల జన్మలు పడితే అది కూడా ఉత్తమ మానవ జన్మ, యోగ జన్మ 48వదవ్వాలి. అలాగే కుండలినీ శక్తి మన యోగ చక్రాలలో ప్రవేశించడానికి కొన్ని వేల జన్మలు ఇలాంటివి తీసుకుంటుంది. అలాగే ఈ శక్తి ప్రవాహం తట్టుకోవటానికి కొన్ని లక్షల మానవ జన్మలు, అలాగే
ఈ శక్తి చూపించే మాయలు తట్టుకోవడానికి కొన్ని కోట్ల జన్మలు పడతాయని గ్రహించండి. అంటే 48 నిమిషాల పాటు యోగనిద్రలో ఉండగలిగితే సాధకుడు జితేంద్రియుడవుతాడు. అనగా 3,12,372 జన్మలు ఎత్తితే గాని వాడి సాధన సహస్రార చక్రం తాకదని, వాడు యోగనిద్ర 48 నిమిషాల దాకా రాదని గ్రహించండి. అందుకే యోగం ఉంటే యోగి కాక తప్పదని ప్రచారంలోనికి వచ్చింది. కాకపోతే మా సాధనా జన్మలు బ్రహ్మరంధ్రం ద్వారా దాకా 144 నిమిషాల దాకా వెళ్ళినాయని, సాధనను సంపూర్తి చేసినాయని మాకు తెలియదు. మేము ఈ విశ్వ కళా ప్రపంచంలోనికి అడుగుపెట్టేదాకా, అనగా సహస్రచక్రం దాటి జీవనాడి మార్గంలో ప్రవేశించేదాకా మాకే తెలియని అయోమయ స్థితి అన్నమాట. ఎందుకంటే ఈ కళా ప్రపంచంలోకి మా సూక్ష్మ శరీరం ఎక్కడి దాకా ప్రయాణించగలిగితే అక్కడి దాకా, లేదా ఈ విశ్వంలో అంతంలో ఏది ఉన్నదో చివరికి మిగిలేది ఏదో తెలుసుకునేదాకా వెళ్ళాలని ఈ కళా ప్రపంచంలో చూపించే ఎట్టి మాయకి, యోగశక్తికి లొంగకూడదు అని మా యోగ సాధన ఆరంభించేవాళ్ళం. ప్రారంభంలో నానా రకాలుగా కష్టాలు పడ్డాము. యోగనిద్రపోతున్నామని భోగనిద్రలోకి జారుకునేవాళ్ళం. ఇలా కాదనుకొని మా శరీరంలో వివిధ శబ్దాలను వినటం ఆరంభించాము. ఎందుకంటే నాదమే ఒక కళా ప్రపంచంలో నుండి మరొకటి ప్రపంచంలోనికి అనుసంధానం చేస్తుందని అంతర్వేదం సినిమా చూసేదాకా మాకు తెలియలేదు. అలా అందులో వీళ్ళు కూడా శంఖనాదం ద్వారా భూలోకం నుంచి ఊర్ధ్వలోకాల్లో ఉన్న పితృలోకానికి, అంటే అనాహత చక్ర ప్రపంచం వెళ్ళి వారి సూక్ష్మ శరీర యానం చేస్తూ భూలోకంలో శంఖం పూరించే వాడిని పెట్టుకొని ఈ సూక్ష్మ శరీర యానం చేయడంతో మేమిద్దరం కూడా మా శరీరంలో వినిపించే నాదాలను బట్టి, అనగా భ్రమరీనాదం వినపడితే మేము మూలాధార చక్ర కళా ప్రపంచంలో ఉన్నామని, అదే శంఖధ్వని వినపడితే సహస్ర కళా ప్రపంచంలో ఉన్నామని గ్రహించేవాళ్ళం. ఈ ధ్వనులు వినిపించేదాకా మా సూక్ష్మ శరీరం ఈ కళా ప్రపంచంలోనికి ప్రయాణించేది. ఎప్పుడైనా ఈ కళ ఈ ప్రపంచంలోని వ్యక్తులు చేసే వాళ్ళ చేష్టలకి ఆశపడినా లేదా భయపడినా మా స్థూల శరీరం విపరీతంగా ఊగిపోయేది. దానితో మాకు వినిపించే నాదం తగ్గుతూ ఉండేసరికి మేము బలవంతంగా నిద్రలో నుంచి లేచేవాళ్ళం. దానితో మా సూక్ష్మ శరీరం చచ్చినట్లుగా మూలాధార చక్రంలో ఉన్న భూలోకంలోని మా స్థూల శరీరంలోనికి వెనక్కి తిరిగి వచ్చేది. ఇక్కడ ఒక విషయం గమనించండి. మన స్థూల శరీరానికి అలాగే సూక్ష్మ శరీరానికి ఒక అనుసంధానమైన పేగు వంటి బంధం ఉంటుంది. దీనినే సిల్వర్ కార్డ్ అంటారు. ఇది తెగిపోతే భౌతిక శరీరం మరణించినట్లే అన్నమాట. దేహం కాస్త శవం అవుతుందన్నమాట. పేగుబంధం అనేది విశ్వంలో ఎక్కడిదాకా అయినా వెళ్తుంది. కాకపోతే మన మెదడు భరించలేని, తట్టుకోలేని స్థితి, లేదా మనకు ఎలాంటి నాదం వినిపించని స్థితి వస్తే మాత్రం సాధకుడు ఎట్టి పరిస్థితుల్లో ఆ కళ నుండి, అనగా యోగనిద్ర నుండి బయటికి, అనగా వెనక్కి తన స్థూల శరీరం దగ్గరికి రమ్మని చెప్పవలసి ఉంటుంది. లేదంటే ఈ రెండు శరీరాలను అనుసంధానం చేసే సిల్వర్ కార్డ్ తెగిపోయే ప్రమాదం ఉందని గ్రహించండి. కాబట్టి స్థూల శరీరం 48 నిమిషాలకు మించి యోగనిద్రలో ఉంచరాదని గ్రహించండి. విచిత్రం ఏమిటంటే ప్రతి 48 నిమిషాలకి మన యోగనిద్రలో ఏదో ఒక ఆటంకం కలిగించి యోగనిద్ర నుంచి బయటకు వస్తాము. ప్రకృతి మాత ఒక ఏర్పాటు చేసిందని గ్రహించండి. మన ఈ జీవ గడియారంలో 48 నిమిషాలు దాటగానే నిజంగానే నిద్రలో ఉన్న మన స్థూల శరీరానికి మెలకువ వస్తుంది. లేదు అంటే మన ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉన్నది. అన్నప్రాసన రోజునే ఆవకాయ తింటే ఎలా ఉంటుందో యోగాభ్యాసంలో యోగసిద్ధుడు కాకుండా 48 నిమిషాల పాటు ఉండరాదని నా మనవి. గమనించగలరు. ఎప్పుడైతే మన స్థూల శరీరం నిద్రలోకి జారుకొని మన సూక్ష్మ శరీర మెలకువ స్థితి, అనగా యోగనిద్రా స్థితికి వచ్చినప్పుడు మన కుండలినీ శక్తి ప్రవాహం మన స్థూల శరీరం నందు సుషుమ్నా నాడి యందు ప్రవేశించినప్పుడు మనకి భ్రమరీనాదం వినపడితే మనం మూలాధార చక్రంలోని కళా ప్రపంచంలోనికి మన సూక్ష్మ శరీర యానం ప్రవేశించినట్లు అన్నమాట. ఇది మన స్థూల శరీర చక్ర ప్రవాహం బట్టి మన సాధనా కళా ప్రపంచంలోనికి
మన సూక్ష్మ శరీర యానం చేస్తుందని గ్రహించండి. అప్పుడు మనం ఆదిలో ప్రారంభ మూలాధార చక్రంలోకి ప్రపంచంలోకి ప్రవేశించినప్పుడు ప్రస్తుత జన్మ సూక్ష్మ శరీరం ప్రవేశిస్తుంది. అక్కడ రమారమిగా మనలాంటి వాళ్ళే ఉంటారు. వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. సాధన చేసేవాళ్ళు, భోగంలో ఉండేవాళ్ళు, మాయలో పడేవాళ్ళు, ఇలా భూలోకంలో ఎలా ఉంటుందో అలాగే అక్కడ ఉంటుంది. కానీ మన సూక్ష్మ శరీరం ఆ లోకంలోనికి ప్రవేశించినట్లు అందరికీ కనపడుతుంది. దానిని తెలిసినవాడు పలకరిస్తారు కూడా అన్నమాట. అప్పుడు మూలాధార చక్ర సాధన చేసిన నా జన్మ తాలూకు విషయాలు అక్కడ ఉన్నవారిని కనుక్కొని అక్కడ సాధన చేస్తున్న మూలాధార జన్మ వ్యక్తి దగ్గరికి ఈ సూక్ష్మ శరీరధారి వెళ్ళటం, అక్కడ ఉన్న దైవిక వస్తువులు అలాగే పొందిన అనుభవాలు వివరాలు తెలుసుకొని వెనకకు తిరిగి ప్రస్తుతం ఉన్న భూలోకంలో ఉన్న స్థూల శరీరంలోనికి ప్రవేశించి అక్కడ తెలుసుకున్న అన్ని విషయాలు మన మెదడుకు సంకేతాల రూపంలో అందిస్తే అది కాస్త వివేక జ్ఞానబుద్ధి వలన జ్ఞానస్పందన కలిగి మర్చిపోయిన సాధనా విషయాలు గుర్తుకు వస్తుంది. దానితో ఆ కళాప్రపంచంలోకి సంబంధించిన దైవిక వస్తువులు ఈ లోకంలో ఈ కళా ప్రపంచంలో ఎక్కడ ఏ రూపంలో ఏ ప్రాంతంలో ఎవరి దగ్గర ఉన్నాయో తెలిసిపోయేది. వాటిని తిరిగి మేమిద్దరం స్థూల శరీరంతో ఆ చోటికి వెళ్ళి తెచ్చుకొని లేదా వాళ్ళంతట వాళ్ళు చిత్రంగా వస్తువులు తిరిగి ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత యోగనిద్రను సాధన ముందుకి కొనసాగించేవాళ్ళం. ఇలా ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క నాదముతో ఆయా చక్ర కళా ప్రపంచంలోనికి మా యోగనిద్రా సాధన చేరుకొని చివరికి ఈ గ్రంథం రాకముందు వరకు శంఖనాదం ద్వారా సహస్ర చక్రం వరకు స్వానుభవాలు పొందేవాళ్ళం. ఎప్పుడైతే సాధన అనేది సహస్రార చక్రం వద్ద ఆగిపోదని హృదయ చక్రం దాకా ఉంటుందని మాకు భగవద్గీత ద్వారా అలాగే అరుణాచల రమణ మహర్షి అనుభవాలు చదివేదాకా తెలిసేది కాదు. దానితో మా సాధనను కొనసాగించాలని, విశ్వసృష్టి అంతమేదో చూడాలని ఫైనల్ దాని మీద మా సాధన కొనసాగించాము. ఎందుకంటే సహస్రార చక్రం దాకానే మన ప్రపంచం, అటుపై అదంతా విశ్వకళా ప్రపంచం అన్నమాట. ఇది విశ్వ మూల రహస్యాలు దాచుకున్న బ్రహ్మముడి అన్నమాట. నేను ఎవరు అనేది మనకు సహస్రంలోనే తెలిసిపోతుంది. అప్పటికి యోగనిద్రా కాలం 48 నిమిషాలు అవుతుంది. అంటే 10 లక్షల సంవత్సరాలతో సమానం అన్నమాట. మా సూక్ష్మ శరీర యానం అదే యోగనిద్ర ఎలా ఉంటుందో మీకు బాగా అర్థం అవ్వాలి అంటే కళ్యాణ్ రామ్ నటించిన 118 సినిమా చూడండి. అందులో హీరోకి 118లో ఉన్నప్పుడు 1 గంట 18 నిమిషాలకి ఒక అమ్మాయి అతని కలలోకి వచ్చి జరిగిన ప్రమాదాలు చూపిస్తుంది. దాని మీద హీరో పరిశోధన చేస్తే ఆమె కాస్త ఆ రూమ్లో వచ్చిన అందరికీ చూపించిన కళ ఆధారంగా అందులో ఆమె చూపించిన క్లూస్ ఆధారంగా పరిశోధన చేస్తూ ఆమె చేసుకున్న బ్రాస్లెట్లోని అసలు రహస్యం ఉందని తెలుసుకొని అది ఎక్కడ ఉందో తెలుసుకోవాలని యోగనిద్రలోనికి వెళ్ళి ఆ బ్రాస్లెట్లు ఉన్నప్పుడు జరిగిన సంఘటనలను ఆమె ఒక కళా ప్రపంచంలోనికి మన హీరో చూసి వెనక్కి వచ్చి ఆమె స్థూల శరీరమును పాతిపెట్టిన స్థలముని గుర్తించి తవ్వించి అస్థిపంజరంగా మారిన ఆమె దేహానికి ఉన్న బ్రాస్లెట్ని గుర్తించి దానిని బయటకు తీసి అందులో ఉన్న మెమొరీ కార్డు బయటకు తీసి అందులో ఉంచిన రహస్య వీడియో డాక్యుమెంట్లను బయటకు తీసి చంపిన వారి వివరాలు ఎందుకు చంపారో అన్న వివరాలు అన్నీ లోకానికి తెలుస్తాయి. హీరో సూక్ష్మ శరీర యానం లాగానే నా సాధనా ప్రపంచంలో అనగా మూలాధార చక్రం నుంచి బ్రహ్మరంధ్రం దాకా కొనసాగి అక్కడ మా పంచశరీరాలు తెలుసుకున్న విషయాల సమాహారమే ఈ కపాలమోక్ష గ్రంథం అని తెలుసుకోండి. స్థూల శరీర యానం విశుద్ధ చక్రం వరకు అయితే, సూక్ష్మ శరీర యానం ఆజ్ఞాచక్రం నుంచి సహస్రార చక్రం వరకు అయితే, కారణ శరీరం సహస్రార చక్రం నుంచి హృదయ చక్రం దాకా, హృదయ చక్రం నుండి బ్రహ్మరంధ్రం దాకా, సంకల్ప శరీర యానం ఆ తరువాత బ్రహ్మరంధ్రం లోపలికి అనగా బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం దాకా ఆకాశ శరీర యానాలు సంయోగం చెంది ఆకాశ శరీరంగా మారి
సాధన చేసిన ప్రసిద్ధ ప్రదేశాలు, దైవిక వస్తువులు, అనుభవాలు మన స్థూల శరీరానికి అందచేసిన దీనికోసం 72 ఇంకొక 72 మొత్తం 144 అంటే యోగ గురువులు అనగా 144 మంది సహకరించడం వలన మా యోగ నిద్ర 144 నిమిషాలకు చేరుకున్నది. వీరి వివరాలు మీకు సంపూర్ణ అద్వైత సిద్ధాంతములో వివరించడం జరిగింది. అనగా ఆదిలో మూలాధార చక్రంలోని జీవ బ్రహ్మగణపతితో మొదలైన మా శరీరయానాలు అంతంలోని బ్రహ్మరంధ్రంలో ఉన్న మూలగణపతిని దాటి బ్రహ్మాండ చక్ర కృష్ణబిలంగా మేము ఉన్నామని గ్రహించేసరికి మా బుర్రలు తిరిగాయి. అనగా మోక్షకృష్ణ బిలంగా నేనున్నానని, అదే మా యోగమిత్రుడైన జిజ్ఞాసి మాత్రం ధృవతారగా శూన్యబ్రహ్మగా ఉండి ఎవరైతే మేము చెప్పిన మోక్షమాల అనగా 13 రుద్రాక్షలు, 12 స్ఫటికాలు, 11 కపాలాలు కలిపి 36 మాలగా వేసుకొని గండకీ నది విష్ణు సుదర్శన చక్రం అలాగే ఓంకార నాదమును చేసే మహాగణపతి శంఖనాదం చేస్తూ యోగనిద్రను 48 నిమిషాల పాటు పోయే స్థితికి వస్తారో వారి సాధన పరిసమాప్తి స్థితి చేసే మా మోక్షకృష్ణ బిలం నందు అనగా దీని మార్గమును చూపించే ధృవతారగా మనవాడు ఉన్నాడు అని తెలుసుకున్నాము. అంటే ఇన్నాళ్ళు మేమే మోక్షమిచ్చే కృష్ణబిలం అని తెలుసుకోలేకపోయినాము. కారణం వివిధ కోటానుకోట్ల జన్మలలో వివిధ రకాల మాయలలో పడినాము. కానీ ఆ మాయలో పడుతూ అక్కడితో సాధన పరిసమాప్తి చేసుకొని మరుజన్మలు ఎత్తుతూ సాధన కొనసాగిస్తూ మాయలో పడుతూ సాధనను గత జన్మలో సంపూర్ణంగా పూర్తి చేసి అపస్మారక స్థితిని పొంది తెలిసిన జ్ఞాన విషయాలు మర్చిపోవటం జరిగింది.